ఫ్రెండ్స్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అయితే వచ్చేసిందనమాట. మ్యాక్సిమం వాళ్ళైతే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు. నిన్నే అనౌన్స్ చేయాల్సి ఉంది లేదా ఇవాళ అనౌన్స్ చేస్తుందని చెప్పి BCCI అని అనుకున్నారు, కానీ చేయలేదు. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇదే ప్లేయర్స్ ఉంటారని చెప్పి 100% గుర్తుపెట్టుకోండి. ముందు మనం క్లారిటీగా చూద్దాం అనమాట. ఇంకా రోహిత్ శర్మ అయితే 100కి 100% ఉన్నాడు, తన కెప్టెన్ అనేటటువంటిది మనకు తెలిసింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు, తన వైస్ కెప్టెన్గా ఉంటాడు. ఇంకా పక్కా ఉండేటటువంటి ప్లేయర్ ఎవరంటే జైస్వాల్ అనమాట. మొన్నటిదాకా తన ఫామ్లో లేడు, అది ఇది అనుకున్నారు. మీకు తెలియదు ఏంటి అంటే IPL కన్నా ముందు జైస్వాల్ని తీసుకోవాలని చెప్పి బేభత్సమైనటువంటి కసరత్తులు అయితే జరిగినాయి. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా 100% ఉన్నాడు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సంజు శాంసన్ కూడా ఉన్నారు అనమాట. హార్దిక్ పాండే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివన్ దుబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, సిరాజ్ వీళ్ళంతా అయితే 100కి 100% టీంలో ఉంటారు. ఇక దాంట్లో అయితే డౌట్ లేదు. కాకపోతే ఉంటారా ఉండరా అనేటటువంటి డౌట్ ఎవరిని చూసి వస్తుందంటే KL రాహుల్ అయితే మాక్సిమం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఖచ్చితంగా స్టెఫినీ లాగైతే తనను ఉంచుతారు, ఎందుకంటే ఒక మంచి వికెట్ కీపర్ కావాలి కాబట్టి తనైతే పక్కన పెట్టడం చెప్పి 100% అనుకోవచ్చు. ఆ తర్వాత చాహల్ని RCB పక్కన పెట్టింది, కానీ BCCI అయితే పక్కన పెట్టదు ఫ్రెండ్స్. ఇక అందులో అయితే మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ రవి బిష్ణోయ్ తను తీసుకుంటారా తీసుకోరా అనేటటువంటిది చూడాలి. ఇక తన బౌలింగ్ అయితే మాస్ లేదంత, IPLలో కూడా అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ అయితే తను ఇవ్వలేకపోయిండు. ఇక తను ఉంటాడా అనేటటువంటిది చూడాలి. ఆ తర్వాత సందీప్ శర్మ గురించి అయితే ఇక ఆలోచించాలి భయ్య. వీళ్ళైతే ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. ఇంకొంతమంది అభిషేక్ ఉంటాడా బ్రో అది ఇది అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మయాంక్ యాదవ్ కోసం కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. వీళ్ళంతా కూడా ఈ IPLకు ఫామ్లోకి వచ్చిన వాళ్ళు. ఈ IPLని చూసి ఎమ్మటే T20 వరల్డ్ కప్లో వాళ్ళకి ఏమి ఛాన్స్ రాదు. ఇంకా ముందు చాలా మ్యాచ్లు జరుగుతాయి అనమాట. చాలా IPLs ఉంటాయి, వాటన్నిటిని బట్టి వాళ్ళకైతే నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటి అంటే గిల్ ఉంటాడా ఉండడా అనేటటువంటిది చూడాలన్నమాట. సుమన్ గిల్ అయితే ఉండాలి, మరి తను కూడా ఉండకపోవచ్చు అనేటటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే తను ఇప్పుడు GTకి కెప్టెన్గా ఫెయిల్ అవుతుండు, బ్యాట్స్మెన్గా కూడా ఫెయిల్ అవుతుండు. తను కూడా తీసుకునేటటువంటి అవకాశాలు లేవు అని చెప్పి బయట వినపడుతున్నటువంటి గట్టి వార్తలు అనమాట. గిల్ ఏం చేయగలడు అనేటటువంటిది మనకు తెలుసు కదా. సో తను తీసుకోపోయినా నేను మ్యాక్సిమం టీవీ ముందు కూర్చొని నా ఇండియాకి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి తను 100% క్లారిటీ ఇచ్చేసిండు మన ఈ మధ్యన మీడియాలో. సో దాన్ని బట్టి కూడా తను తీసుకోరేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. చూడాలి. వీళ్ళందరిలో నాకు హైలైట్ గా అనిపించింది రిషబ్ పంత్ అనమాట. ఒకప్పుడు ఇదే ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి బెడ్ మీద పడుకొని ఉండు మనోడు యాక్సిడెంట్. ఇప్పుడు చూసినట్టయితే వరల్డ్ కప్ కి 100కి 100% ఫిక్స్ అయి కూర్చుండు. ఈ విధమైనటువంటి కంబ్యాక్ ఉండాలి బాబు ప్రతి ప్లేయర్ అని చెప్పి నాకైతే 100% అనిపించినటువంటి వార్త. రిషబ్ పంత్ ఉన్నాడంటే ఇక మ్యాక్సిమం వికెట్ కీపర్ దొరికేసినట్టే, దాంట్లో డౌట్ పడాల్సిన లేదు. సో KL రాహుల్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రిషబ్ పంత్ KL రాహుల్ ఉన్నాడు కాబట్టి శుభన్ గిల్ ఉండేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి మ్యాక్సిమం వినపడుతున్నటువంటి వార్త. దినేష్ కార్తిక్ గురించి చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దినేష్ కార్తిక్ అయితే లేకపోవచ్చు, ఇంకా అది మనకి తెలియదు ఫ్రెండ్స్. ఇది ఈ స్క్వాడ్ అయితే మాక్సిమం రేపు లేదా ఎల్లుండి BCCI అనౌన్స్ చేసేటటువంటి టీంలో ఖచ్చితంగా ఉంటారని చెప్పి గుర్తుపెట్టుకోండి. బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.